సేవా సమితి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రైవేట్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనం అందరం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. చంద్రబాబు నాయుడు పీడ జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నిధుల రెడ్డి గారిని బలపరచడానికి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం నుండి నలుమూల నుండి విచ్చేసిన నాయకులకందరికీ పాదావందనం చేస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ ఈ పత్రికా విలేకరులు పత్రికల ముందు, మీడియా ముందు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా పత్రికలు కూడా దయచేసి ఇక్కడి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. వచ్చిన వాళ్ళకందరికీ పాదావందనం చేస్తున్నాను.